ఎప్పుడైనా ఫోన్ చేసి ఆయనతో మాట్లాడాలని అనుకోరా సార్? అంటే ఇప్పుడు రాజకీయాలు టాప్ లెవెల్లో, మీ లెవెల్లో ఇలా డైరెక్ట్ ఉండదు కదా. నేను టాప్ లెవెల్ ఏం కాదులండి. మీరు ఎంపీగా ఉన్నారు, మీరు పిలిచారు కాబట్టి మీకు నేను టాప్గా కనపడచ్చు, కానీ అంటే ఆ లెవెల్ ఇంటెలెక్చువల్ ఇవన్నీ ఏంటంటే ఏమంటే నేను 1వ క్లాస్ నుంచి లా ఫైనల్ ఇయర్ వరకు ఏ రోజు నాకు ఏ సబ్జెక్ట్లోనూ క్లాస్ ఫస్ట్ రాలేదు. నేను పియూసీ నుంచి లా అయ్యే వరకు ఏది కూడా ఒకసారి పాస్ అవ్వాలా, అన్ని కంపార్ట్మెంట్లే. ఏ రకంగా నేను ఇంటలెక్చువల్ అవుతాను? ఇచ్చిన మీరు అందరూ అంటున్నారు కాబట్టి అవునన్నట్టుగా ఓ పోజ్ ఇవ్వలేక వస్తున్నాం. నిజంగా అన్నీ తెలుసున్నట్టు అదేమి నిజం కాదు. బట్ అసలు ఒక పౌరుడిగా పోనీ పౌరుడిగా ఆయన ఫోన్ ఎక్కడ మాట్లాడు? ఇప్పుడు ఒక 10 లెటర్స్ రాశాను. రాసారా? రాసిన లెటర్ కనీసం ఎక్నాలెడ్జ్మెంట్ కూడా పంపలే. ఇప్పుడు మా అడ్వాంటేజ్ ఏంటంటే రేపు పొద్దున్న ఎప్పుడైనా నేను చంద్రబాబు నాయుడు గారి మీద అటాక్ చేయాలంటే అన్ని మెయిల్ చేశాను. అందుకని నాకు పంపలేదనడానికి లేదు ఆయనకి. ఆయనకి పంపిన ప్రతిదీ కన్సర్న్ మినిస్టర్కి పంపాను, ఆయన సెక్రటరీస్కి పంపాను. పనే ఉంది మెయిల్ అలా పెట్టుకోవడం మన ఇష్టం, ఎన్ని కొట్టుకుంటే అంతకు పోతుంది కదా. అసలు అక్నాలెడ్జ్మెంట్ మెయిల్ ద్వారా కానీ దీని ద్వారా కానీ దేని ద్వారా ఎప్పుడు ఇవ్వలే. నెక్స్ట్ ఓట్లేదు మాకు ఇవ్వాల్సినంత స్నేహం కానీ శత్రుత్వం కానీ స్నేహం కాదు, కానీ ఒక పరస్పర గౌరవం ఉంటుంది కదా. మీ ఎక్స్పీరియన్స్ అంతమందిలో నేను ఒకరిని పెద్దంత స్పెషల్గా చూడవలసినటువంటి టాలెంట్స్ ఏమి నాలో లేవు. నెక్స్ట్ ఈవేళ పార్టీ సపోర్ట్ కూడా లేదు. నేను ఏ పార్టీకి చెందనవాడిని. న్యాచురల్గా ఆయన ఫేవరెట్ ప్రాజెక్ట్ పట్టిసీమ, దాన్ని పూర్తిగా వ్యతిరేకించాను నేను. డిబేట్స్కి మీరు ఎందుకు రారు? పట్టిసీమ మీద మీరు వస్తే నువ్వు లెక్కలు చూపించు, మేము వస్తామని చెప్పి వాళ్ళు సవాల్ విసిరితే ఎవ్వడూ అసలు లేదు. టీడీపీ మీరు వస్తారా డిబేట్కి? అయితే నేనే 100 సార్లు అడిగాను. మీరు పెద్దలు నాతో సరిపోరు, అరుణ్ కుమార్తో మెయిన్ డిబేట్ అని మీరు అనుకోవచ్చు. ఎవరైనా మీ ఇంజనీరింగ్ ఆఫీస్లో ఒకటి ఎవరైనా వచ్చి చెప్పమనండి, ఒక జూనియర్ ఇంజనీర్ అయినా పర్వాలేదు, వచ్చేవాడు మాత్రం గవర్నమెంట్ తరఫున రావాలి, ఇండివిజువల్గా కాదు. వచ్చి చెప్పమనండి, ఎవరు రారు. కారండి అది సిద్ధమా? అరే ఎన్నిసార్లు ఛాలెంజ్ చేశాను. అలా కాదు, ఇప్పుడు ఒక డిబేట్ పట్టిసీమ మీద కానీ, అమరావతి మీద కానీ, స్టేట్ ఫైనాన్సెస్ మీద కానీ, ఆయన ప్రకటించినటువంటి వైట్ పేపర్ మీద కానీ, రుణమాఫీ మీద, ఇక లేకపోతే ఇంకా రుణమాఫీ అవి ఇప్పటికే పబ్లిక్లో ఉన్నాయి, అందరికీ తెలుసు అనుకోండి. ఏ సబ్జెక్ట్ అయినా సరే గవర్నమెంట్ తరఫున ఎవరన్నా రావాలి, ఆథరైజ్డ్ బై ది చీఫ్ మినిస్టర్, నాట్ పొలిటికల్ లీడర్స్. పొలిటికల్ లీడర్ అయినా పర్వాలేదు, బట్ వాడి అభిప్రాయం ఇప్పుడు రోజు టీవీలో వచ్చే అభిప్రాయాల్లో కాదు, ఎవడిష్టం వాడిది అభిప్రాయం కాదు, చూపించాలంటారు. నేను అడిగిన దానికి వాళ్ళు సమాధానం చెప్తే చాలా ఇమీడియట్గా నేను చాలా పొరపాటు అయిపోయిందని నాదని చెప్తాను. నేను చేసిన ఆరోపణ తప్పు అని ఒప్పుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. వచ్చి ఎవడన్నా మాట్లాడమనండి, హూ ఈజ్ ఆథరైజ్డ్ బై ది గవర్నమెంట్. ఎవడో మామూలుగా పార్టీ వాళ్ళు లేకపోతే నా శత్రువులు వస్తే కాదు. అది మీరు ఏమన్నా చేయగలిగితే చేయండి, తప్పకుండా ఆర్గనైజ్ చేసే ప్రయత్నం టీవీ మీడియాలో అందరూ అయిపోయారు, అందరూ ట్రై చేస్తారు. అడిగాను, అంటే వాళ్ళు తప్పించుకుంటున్నారా లేకపోతే అంటే మిమ్మల్ని ఎదుర్కోవడం ఇలా కానీ లేకపోతే పక్కన పెడుతున్నారా? లేదు, మేము తప్పించుకోవడం ఎదుర్కోవడానికి ఇదే యుద్ధం, కుస్తీ ఏం కాదండి. నేను చెప్పేది నిజం, వాళ్ళ దగ్గర సమాధానం లేదు, అంతే. చాలా సింపుల్, అంతే. ఇందులో పెద్ద కుస్తీ ఏముంది? నేను చెప్పింది ఇగో స్వప్నకి మొన్న 10,000 రూపాయలు ఇచ్చామని అకౌంట్లో రాశారు, ఇచ్చారా చెప్పండి అంటే స్వప్న పక్కన నిలబడి ఉంటుంది. ఏం చెప్తారు? ఇవ్వలేదని తెలుసు. ఇది కూడా అలాంటిదే, ఇంత తెల్లటిది. లేకపోతే నేను ఎందుకు చేస్తాను? నేను అందుకే ఇందాక కూడా చెప్పాను, అప్పుడే కొన్ని మాట్లాడలేను నేను. ఏదైతే నాకు కన్ఫామ్గా తెలిసిందో అదే చెప్తాను. ఆ కన్ఫామ్గా తెలిసింది కూడా నేను డౌట్ పెట్టుకుంటాను. ఏమో నాకు కూడా ఎవడో చెప్తే కదా తెలుస్తుంది. చెప్పేవాడికి ఏమన్నా కొన్ని తప్పుడు ఆలోచనలు ఉండి నాతో తప్పు చెప్పాడేమో, అందుకని అది కూడా పెట్టుకుని బెనిఫిట్ ఆఫ్ డౌట్ అవతల పార్టీకి ఇస్తున్నారు, వాళ్ళకి డిఫెండ్ చేసుకునే అవకాశం ఇస్తున్నారు. పరిస్థితులు అలా వచ్చాయండి, పేదలను చూసి కంట తడిపెట్టాను, నా కళ్ళమ్మ నీళ్ళు తిరిగి వాళ్ళకి ఏదో చేయాలని వచ్చాను. ఏమీ కాదు, నాకు ఇంకే పని చేత కాదు. చిన్నప్పటి నుంచి ఇది పిచ్చబట్టింది, ఆ పిచ్చకు లక్కీగా పిచ్చని ఇంకొన్ని రోజులు కొనసాగించాలంటే చచ్చే వరకు ఉంటుంది పోదాం. అంటే కాదు, ఇప్పుడు అంటే ఒక క్రమంలో కొనసాగించాలంటే ఇప్పుడు ఆప్షన్స్ ఇస్తాను మీకు. 2019లో ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఆప్షన్ ఏ బీజేపీ, ఆప్షన్ బి కాంగ్రెస్, ఆప్షన్ సి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆప్షన్ డి మీరు ఎంత మొహం చిట్లిచ్చినా టీడీపీ,